అది ఒకటి. మీకు అల్పపీడన ప్రాంతం అంటే గాలుల యొక్క కన్వర్జెన్స్ అనేది ఒకటి ఏర్పడుతుంది. దానివల్ల పీడనం తగ్గి వేడెక్కిన తర్వాత భూమి నుంచి మీదకు వెళ్ళిన తర్వాత అవి మేఘాలని కలుగజేస్తాయి. ఇవి క్లౌడ్ క్లస్టర్స్గా ఫామ్ అయిన తర్వాత కన్వెక్షన్ పెరిగిన తర్వాత అల్పపీడనం వచ్చి అల్పపీడనం డీపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతం చుట్టూ ఇన్వర్డ్ గాలులు ఉన్నట్టయితే అది అల్పపీడన ప్రాంతంగా గుర్తించాలి. అది 5 మిల్లీబార్స్ వరకు, ఒక 5 డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు మాకు ప్రెషర్ చార్ట్లో ఒక క్లోజ్డ్ ఐసోబార్ ఉన్నట్టయితే దాన్ని అల్పపీడన ప్రాంతంగా గుర్తిస్తాం. ఆ ప్రాంతం యొక్క అర్థం ఏంటంటే దాని చుట్టూ గాలుల యొక్క వేగం 30 కిలోమీటర్ల లోపల ఉంటుంది అని. మధ్యలో ఏమీ ఎక్కువ గాలులు ఉండవు. ఆ ప్రాంతానికి చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచినట్టయితే అది ఒక చక్రవాతంలా ఉన్నట్టయితే, చక్రీయంగా ఉన్నట్టయితే ఆ గాలుల్ని అల్పపీడన ప్రాంతంగాను, ఇంకొంచెం 2 క్లోజ్డ్ ఐసోబార్స్ ఉన్నట్టయితే అప్పుడు దాన్ని వెల్మార్క్డ్లోగా చెప్పొచ్చు. కాకపోతే విండ్స్ ఏమో 31 ఉండాలి, 31 లోపలే ఉండాలి. అదే 2 క్లోజ్డ్ ఐసోబార్స్ ఉంది, 31 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా చుట్టుప్రక్కల గాలు ఉన్నాయనుకోండి, అది అల్పపీడన ప్రాంతం అయి ఉండాలి. 2 క్లోజ్డ్ ఐసోబార్స్ ఉండాలి. ఇంత గాలు ఉన్నట్టయితే అది వాయుగుండం అని చెప్తారు. ఆ టైంలో సముద్రం యొక్క స్థితి మోడరేట్ టు రఫ్ అంటారు. అంటే ఏంటంటే అప్పుడు 17 నుంచి 27 నాటికల్ మైల్స్ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. సముద్రం కొంచెం పైకి లేస్తుంది. అదే తీవ్ర వాయుగుండం అయినట్టయితే 23 నుంచి 33 అంటే 51 నుంచి 62 కిలోమీటర్ల వేగంతో చుట్టూ ప్రక్కల గాలులు వీచే ఒక క్లౌడ్ వాల్లా తయారవుతుంది. అప్పుడైతే సముద్రం వెరీ రఫ్ అంటాం. సముద్రం వెరీ రఫ్ అంటే ఇంచుమించు ఇంత 55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంటుంది. అదే తుఫాన్ వచ్చేసరికి క్లోజ్డ్ ఐసోబార్స్ పెరుగుతాయి. ఆ వ్యవస్థ చుట్టూ గాలుల యొక్క వేగం 63 నుంచి 88 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. గాలుల యొక్క లో ప్రెషర్ చుట్టూ ఉన్న గాలుల యొక్క తీవ్రతను బట్టే ఈ అల్పపీడన వ్యవస్థల్ని వర్గీకరించడం జరిగింది. కాబట్టి తుఫాన్ అయ్యేసరికి ఇంత స్పీడ్ ఉంటుంది. సముద్రం యొక్క ఎత్తు 9 నుంచి 14 మీటర్ల వరకు పైకి లేవచ్చు సముద్రం లోపల. అది హై అంటారు. అదే మిగతా ప్రాంతాల్లో చూడండి, రఫ్ అంటే 4 to 6 మీటర్స్, వెరీ రఫ్ అంటే 6 to 9 మీటర్స్. అదే సైక్లోన్ టైంలో 9 to 14 మీటర్స్ సముద్రం లోపల అలల రూపంలో పైకి లేచే అవకాశం ఉంటుంది. అది హైట్ ఆఫ్ ది వేవ్ అంటారు, హైట్ ఆఫ్ ది వేవ్. అదే సివియర్ సైక్లోన్, ఇప్పుడు చెప్పుకుంటున్నది మోంతా అనేది సివియర్ సైక్లోను. ఈ సైక్లోన్ టైంలో 89 నుంచి 117 కిలోమీటర్ల వరకు గాలులు ఉండొచ్చు. మనం 90 నుంచి 100 వరకు చెప్పుకున్నాం. అంటే ఇది సివియర్ సైక్లోన్ లోపలే ఉందా అని చెప్పి. సివియర్ సైక్లోన్ అంటే ఇంత గాలులు ఉండాలి దాని చుట్టూను. ఆ టైంలో సముద్రం ఏమో వెరీ హైగా ఉంటుంది. వెరీ హై అంటే 14 మీటర్ల దాటి ఎక్కువ ఉండొచ్చు. దాన్నే ఈ ఏరియా దాటిన తర్వాత దాన్ని ఫినామినల్ అంటారు. అంటే సముద్రం యొక్క ఎత్తు వెరీ సివియర్ సైక్లోన్ నుంచి సూపర్ సైక్లోన్ వరకు 14 మీటర్లు, అంతకన్నా ఎక్కువ కూడా లేవచ్చు సముద్రంలో లోపల ఎక్కడో. దాన్నే స్వెల్స్తో రిలేటెడ్ అయ్యి వేవ్స్ వచ్చాయి అంటాము. ఇది వెరీ సివియర్ సైక్లోన్ 118 నుంచి 165 ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్లీ సివియర్ అనేది 166 to 221. మన హుద్హుద్ సైక్లోన్ ఈ దీంట్లోకి వస్తుంది. తిత్లీ సైక్లోన్ ఏమో ఇక్కడికి వస్తుంది. మిషాంగ్ సైక్లోన్ ఈ స్థితికి వస్తుంది. మిషాంగ్ సైక్లోన్ లాంటిది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మోంతా కూడా. ఈ ప్రచండ తుఫాన్ ఆంఫన్ అని 2020లో వచ్చింది. ఇది ఒరిస్సాలో దాన్ని ఏమంటారు, పారాదీప్లో కూడా వచ్చిన సైక్లోన్ లాంటిది. 222 కిలోమీటర్ల గాలి వేగం ఉండాలి. అది వెరీ సివియర్. ఇది హుద్హుద్ ఇది ఎక్స్ట్రీమ్లీ సివియర్. అప్పుడు వెరీ సివియర్ అనేవాళ్ళం, కానీ నిజానికి అయితే అది ఎక్స్ట్రీమ్లీ సివియర్. ల్యాండ్ మీద కూడా గాలులు యొక్క తీవ్రతను బట్టి డ్యామేజ్ ఉంటుంది. ఇవే స్పీడ్స్ ఉంటాయి. సముద్రం యొక్క ఇవి ఉండవు. డ్యామేజెస్ని బట్టి ల్యాండ్ మీద చెప్తాం. పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మొక్కలు పడిపోతే ఈ స్టేజ్ నుంచి అవన్నీ పడిపోతాయి. అది తుఫాను కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే పెద్ద పెద్ద మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు,
టెలిగ్రాఫిక్ టవర్సు, పెద్ద పెద్ద ట్రాఫిక్ అంటే మీకు ట్రక్స్ అలాంటివి పడే అవకాశం ఉంటుంది. స్ట్రక్చర్స్ పగలొచ్చు. అవి సైక్లోన్ అండ్ అబౌవ్. సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్ అంటే 222 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి. అది మనకి ఆంఫాన్ కానీ లేకపోతే అంతకుముందు పారాదీప్లో వచ్చినవి కానీ సూపర్ సైక్లోన్. 1990లో కూడా ఒక సూపర్ సైక్లోన్ వచ్చింది. 90. దివిసీమది కూడా అప్పుడప్పుడు హరికేన్ అనేవాళ్ళు. హరికేన్ స్పీడ్, సివియర్ సైక్లోన్ విత్ హరికేన్ స్పీడ్, హరికేన్ విండ్స్ అంటారు. ఓకేనా?